మీరు చంద్రబాబు నాయుడుకి ఇండియా కూటమి ప్రత్యేక హోదా ఇస్తాము అన్నట్టు ఆఫర్ చేసిందంటారా? లేదు. అసలు ఇంకో విషయం పన్నా, చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తెచ్చుకోవాలా అనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఓకే. ఎందుకంటే లోకేష్ నిన్న ఇంటర్వ్యూ ఒక ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లోపల మేము అంశాల వారీగా మద్దతు ఇస్తామన్నాడు. తర్వాత మా రాష్ట్రాన్ని అభివృద్ధికి మాకు ఎక్కువ నిధులు ఎట్లా ఏ రూపంగా వస్తాయో మేము అది చూసుకుంటా అన్నాడు. కానీ షరతులు పెట్టలేదన్నాడు. ఏ షరతులు పెట్టే సత్తా సామర్థ్యం వీళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఎన్నికలకు పోయేటినాడికి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికవుతాను, తన పార్టీ పవర్లోకి వస్తుందన్న నమ్మకంలో లేకుండే. ఎందుకంటే ఎక్కడైతే ఇతను అక్కడ జగన్ గారు ఏదైతే పరిపాలన సాగించినారో, ప్రజలకి ఏవైతే కార్యక్రమాలు అమలు చేస్తున్నారో అవి ప్రజలలో చాలా గూడు కట్టుకొని పోయినాయి. అన్ని ప్రజోపకరమైనటువంటి పనులు చేస్తున్న జగన్ ఓడిపోతాడా అనే విషయం మీద చంద్రబాబు నాయుడుకు నమ్మకం లేదు. తను కనుక ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం ఉంటే అసలు ఈ కళ్యాణ్తో కూడా, పవన్ కళ్యాణ్తో కూడా ఆయన పొత్తు పెట్టుకోకపోయి ఉండేవాడు తెలుసా. ఓకే. చంద్రబాబు నాయుడు అందితే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఆ రకమైన రాజకీయం చేస్తారట. తనకి నమ్మకం లేదు కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం అన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వం అనేది రుచించదు. రెండోది, చంద్రబాబు నాయుడుకి ఈ దశలో కావాల్సింది ఏంది, ఆయన కొడుకు లోకేష్ యొక్క భవిష్యత్తు. ఇప్పుడు మోడీతో గొడవ పడితే లోకేష్ భవిష్యత్తు ఏమవుతుంది? తర్వాత రెండోది, నీకు లోకేష్కు రైవల్ ఎవరు? జగన్. దాదాపుగా సమానమైనటువంటి ఏజ్ గ్రూపుల వాళ్ళు, ఒక 4-5 ఏళ్ళ డిఫరెన్స్. రాజకీయంగా పరిపక్వతతో ఆలోచించిన, పలుకుబడితో ఆలోచించిన, చొరవలో ఆలోచించిన, దుందుడుకుతనంతో ఆలోచించిన, పట్టుదలతో ఆలోచించిన, విశ్వసనీయతలు ఆలోచించిన, అసలు దెర్ ఈజ్ హార్డ్లీ ఎనీ కంపారిజన్ బిట్వీన్ లోకేష్ అండ్ జగన్. లోకేష్ అనేవాడు చిన్న పిల్లవాళ్ళలాగా కనబడతాడు. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఒకప్పుడు క్యాబినెట్ మంత్రి, ఎమ్మెల్సీ, ఇట్లాంటి వాడు పవన్ కళ్యాణ్కి కాళ్ళు పట్టుకోవడానికని ట్రై చేసి కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన అపరిపక్వతకి అంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎందుకు కాళ్ళు పట్టుకున్నాడండి? ప్రజాస్వామ్య దేశంలో ఒక మనిషి ఇంకో మనిషి కాళ్ళు పట్టుకోవడం ఏంది? నీవేమో పెద్ద పెద్ద ప్రోగ్రెసివ్ థాట్స్ మాట్లాడతావు, ప్రోగ్రెసివ్ విధానాలు మాట్లాడతావు, అందరు మనుషులు ఏకమే అని అంటావు. అలాంటి నువ్వెందుకు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టు అంటే, నువ్వు లేకుంటే నా ప్రభుత్వం లేదు, నీ వల్లనే మేము పై అధికారంలోకి వచ్చినామని చెప్పడమే కదా. దట్ షోస్ హిజ్ వీక్నెస్. ఈజ్ అబ్సల్యూట్లీ పిగ్ హెడెడ్. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, స్టాన్ఫర్డ్లో చదివినాడు కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నా, అవన్నీ ఉన్నా కానీ తీరా చూస్తే ఆలోచన సరళిలో అంటే ఇప్పుడు జగన్ అంటే అటు కాంగ్రెస్ లాంటి ఒక మహాసముద్రం లాంటి పార్టీతో కొట్లాడి తను ఒక పార్టీ పెట్టి జైల్లో ఉండి అన్ని సీట్లు సంపాదించినాడు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినాయి జగన్ మీద. జగన్ని జైల్లో పెట్టడానికి, జగన్ మీద ప్రతిబంధకాలు పెట్టడానికి, అవన్నిటి నుంచి పొరలు తెంచుకొని వచ్చినాడు జగన్. ఇప్పుడేదో తాత్కాలికంగా రాజకీయాలలో గొలిపోవడం సహజం. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడుకి ఎంత అవమానం జరిగింది 2019 ఎలక్షన్స్లో. అప్పుడు ఆయన నిలుపుకోలేడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కనుక రివెంజ్ఫుల్ యాటిట్యూడ్తో గవర్నెన్స్ చేస్తే ఇది రేపటి లోకేష్ యొక్క భవితవ్యానికి అది చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే లోకేష్కి జగన్ని ఎదుర్కొనే అంత పెద్ద సత్తా సామర్థ్యం లేదు. ఆయనతో ఢీ కొట్టేంత గొప్ప ధైర్యవంతుడైనటువంటి వ్యక్తి అతను కాదు. అతని ధైర్యం కానీ, అతని పట్టుదల కానీ అంత మర్యాద రామన్న టైప్. అంతే తప్ప జగన్ లాగా పోయి కొండను ఢీకొనేంతటువంటి స్వభావం లేదు. సో కాబట్టి ఆయన మోర్ ఓవర్ ఇప్పుడు ఈ జగన్ ఏదైతే పథకాలు అమలు పరిచారో వీటిని అట్లనే కంటిన్యూ చేయడం కూడా చంద్రబాబు నాయుడుకు అప్హిల్ టాస్కే, మోయలేని భారమే. ఏదో ఒక దశ లోపల కొన్ని పథకాలను కుదించక తప్పదు. ఆ కుదించినాడు మళ్ళీ ఇదే ప్రజలు జగన్కు ఇది పట్టం కడతారు కదా, పట్టం కడతారు. ఆయన అంటే చాలా ప్రేమాభిమానాలు చూపడతారు. అయ్యో మా జగనన్న పోవడంతో మాకు ఇంత నష్టం జరిగింది అని. వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ కూడా ఉంది కదా. సో కాబట్టి అది అంత ఈజీ కాదు.